హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన సక్సెస్ మీట్ నిన్న జరిగింది. అయితే ఈ సక్సెస్ మీట్ లో ఎస్ఎస్ తమన్ గారు గేమ్ చేంజర్ మూవీపై జరిగిన సోషల్ మీడియా దాడులపై ఇండైరెక్ట్ గా మాట్లాడారు. ఒక గొప్ప సినిమాని చంపేశారంటూ ఎంతో ఆవేదనగా తమన్ గారు మాట్లాడడం జరిగింది. సో దానికంటే ముందు గేమ్ చేంజర్ మూవీని కొంతమంది కలిసి ఏ విధంగా కిల్ చేశారు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ మూవీని కిల్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక సిండికేటే రంగంలోకి దిగింది. 45 నుంచి 50 మంది కలిసిన కులగజ్జి ముఠా గేమ్ చేంజర్ మూవీపై దాడి చేసింది. మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన హెచ్డి ప్రింట్ అనేది లీక్ చేయడం జరిగింది. అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఈ పైరసీ అనేది చక్కర్లు కొట్టింది. అదే విధంగా గేమ్ చేంజర్ మూవీ హిందీ వర్షన్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేసేయడం జరిగింది. అదే విధంగా ఒక పచ్చ పార్టీకి సంబంధించిన కేబుల్ టీవీ ఛానల్లో ఆ కేబుల్ టీవీ ఓనర్ కూడా గేమ్ చేంజర్ మూవీని ప్రదర్శించాడు. ఆ తరువాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ కేబుల్ టీవీ ఓనర్ ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ట్రావెల్స్ బస్సుల్లో కూడా గేమ్ చేంజర్ మూవీని ప్రదర్శించడం జరిగింది. అయితే గేమ్ చేంజర్ మూవీ ప్రొడ్యూసర్ కు అత్యంత సన్నిహితుడు అని చెప్పుకునే ఒక వ్యక్తికి సంబంధించిన ట్వీట్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక హీరోని డౌన్ చేయడానికి మరొక హీరో 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? మాకు తెలిసినా కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఒక హీరోని డౌన్ చేయాలని ఇదంతా చేస్తే ఓన్లీ హీరోకే నష్టం ఉండదు కదా, 100 కుటుంబాలు అనేది ఒక సినిమాకు పనిచేస్తాయనేసి ఆ ట్వీట్ లో వివరంగా రాయడం అయితే జరిగింది. ఇక ఇంతకీ ఆ 2.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ గేమ్ చేంజర్ మూవీకి దెబ్బ కొట్టాలని చూసిన ఆ హీరో ఎవరా అనేసి ఆరా తీస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్నంటే అసూయతోటి రగిలిపోయే ఒక కులగజ్జి హీరో అనేసి తెలిసింది. అయితే గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ ఇచ్చిన ఆ 45 మందిలో కూడా అత్యధికులు ఆ హీరోకు సంబంధించిన అభిమానులే ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే విధంగా ఒక PR ని కూడా పెట్టుకొని విపరీతమైన ట్రోల్స్ అలాగే నెగిటివ్ రివ్యూలు ఇప్పించడం అయితే జరిగింది గేమ్ చేంజర్ మూవీపై. ఇక తమన్ గారి విషయానికి వస్తే ఒక మూవీని ఇంత దారుణంగా ఎవరైనా ట్రోల్ చేసి మరి చంపాలని చూస్తారా? మన తెలుగు ఇండస్ట్రీ అనేది ప్రపంచ స్థాయికి ఎదిగింది. ఈ రోజు ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక తమిళ ఇండస్ట్రీ కావచ్చు, అదే విధంగా ఒక కన్నడ ఇండస్ట్రీ కావచ్చు, ఒక మలయాళ ఇండస్ట్రీ కావచ్చు, ఇలా ప్రతి ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ అలాగే డైరెక్టర్స్ తెలుగు హీరోలతోటి మూవీ చేయాలని ఎంతగానో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వెళ్ళిన ప్రతి చోట ఒక తెలుగు మూవీ చేయాలి, ఎవరితో చేస్తే బాగుంటుంది అనేసి చాలా మంది నన్ను అడగడం అయితే జరిగింది అనేసి చెప్పడం అయితే జరిగింది. ఇంత గొప్ప గొప్ప సినిమాలు వస్తున్న మన తెలుగు ఇండస్ట్రీలోనే మన సినిమాలను మనమే చంపుకొని మన పరువు మనమే తీసుకుంటున్నాం అనేసి తమన్ గారు అయితే ఎంతో ఆవేదనగా మాట్లాడడం జరిగింది. అయితే తమన్ గారు ఇండైరెక్ట్ గా మాట్లాడినా కానీ మాట్లాడిన విషయం అంతా గేమ్ చేంజర్ మూవీపై జరిగిన కుట్ర గురించే అనేసి అందరికీ అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు గేమ్ చేంజర్ మూవీపై ఎంత కుట్ర జరిగినా కానీ లేచిన కెరటం లాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న RC16 మూవీ తోటి తిరిగి సింహంలా పంజా విసరడానికి రెడీ అవుతున్నాడు.